దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్. డైలీ డివోషనల్. థీమ్ ఆఫ్ ద మంత్ దైవ మర్మములు. సండే, January 4th. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37:4. క్రొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభువు సాన్నిధ్యమందు మనము ఉండుకొలది విస్తరిల్లుచుండును. మన స్వంత కోరికలను సంపూర్ణముగా మరచి అది నిద్రగాని, భోజనముగాని, స్నేహితులుగాని, హెచ్చింపు, పేరు ప్రఖ్యాతలు కొరకైన వాంఛగాని, బైబిల్ జ్ఞానము సంపాదించుకొనవలనను వాంఛగాని విడిచి ప్రభువునందే ఆనందించుట ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును. మనము ప్రభువునందు సంతోషించిన ఎడల ఈ పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందము కంటే ఇంకెంతో విస్తారముగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించును. మన ప్రభువు అందరిలో అతిశ్రేష్ఠుడును అతి సుందరుడును కాడా? ఆయన మహిమ వాడిపోనిది. ఆయనను మరింత అధికముగా చూచుటకై మనము వాంఛించవలను. ఆయన మనకేమి ఇచ్చునో దానిని బట్టి కాదు, ఆయన ఏమయ్యున్నాడో దానిని బట్టియే మనము హర్షించవలసినది. మన శరీరమును స్వస్థపరిచిననియూ మన ప్రార్థనలను ఆలకించననియూ కాదుగాని ఆయన సుందర ముఖము యొక్క మహిమను చూచియున్నామని ఆనందించవలెను. మన హృదయములను సంతోషముతో నింపునది అదియే. అలసిన వానిని ఊరడించు మాటలు. డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చియుండుటచేత జనులు ఎంతమాత్రమునూ ప్రత్యుత్తరమియ్యక ఊరకుండియుండిరి. 2 రాజులు 18:36. ఎఫెసీ 4:11-14లలో ఆయన ప్రజలముగా మనము సంపూర్ణతకు వచ్చుట దేవుని ఏర్పాటు. దేవుడు సంఘమునకు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అను 5 కృపావరములను ఇచ్చెను. వారి 5 పరిచర్య ద్వారా ఆత్మలు తిరిగి జన్మించి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంపూర్ణతలోనికి తేయబడుదురు. మనము దేవుని ఏర్పాటుననుసరించి ఆయన వాక్య ప్రకారము సంఘమును కట్టుటకు ఆరంభించినప్పుడు వెంటనే శత్రువు కూడా ఆటంకపరిచేడివాని కార్యమును ఆరంభించును. ప్రజలు దేవునికి సంపూర్ణముగా లోబడి దేవుని మందిరములో, బాప్తిస్మములో, ఆరాధన, ప్రార్థన మరియు బైబిల్ పఠనములో భాగము తీసుకొనుటకు ఆరంభించినప్పుడు సాతాను అనేక వైపుల నుండి ఆటంకములను తెచ్చుటను మేము అనుభవించితిమి. కీర్తన 129:2లో కీర్తనాకారుడు చెప్పుచున్నట్లు తప్పుడు ప్రచారము చేయుట ద్వారా మన చేతలను బలహీనపరచుటకు వాడు ప్రయత్నించును, మరియు దేవుని పనిని ఆటంకపరచుటకు అనేక ఇతరమైనవి చేయును. అయితే మనము కేవలము దేవునియందు నమ్మకముంచి వారి మాటలు లేక కార్యములను ఏమాత్రమూ పట్టించుకొనకుండా ఉన్న ఎడల ప్రభువు మన పక్షముగా పనిచేసి వారిని అవమానపరచును. అనేకసార్లు కొందరు వ్యతిరేకముగా నీ పైకి వచ్చి నీకు వ్యతిరేకముగా మాటలాడి హాని చేయుటకు ప్రయత్నించుదరు. అటువంటి సమయములలో ఏమాత్రమూ వారి మాటలను పట్టించుకొనకుము, లేక ఏ విధానములోనూ వారిపై పగ తీర్చుకొనుటకు ప్రయత్నించకుము. ఎవరు చంద్రునిపై ఉమ్మివేయుటకు ప్రయత్నించుదరో వారిపైనే ఉమ్మిడునని మనము జ్ఞాపకము చేసుకొనుటకు ఇది సహాయపడును. మన శత్రువులు మనకు హాని చేయుటకు ఏదైనా చేయవచ్చు, అయితే ఉపాయముగా వారు చేయు కీడు తిరిగి వారిమీదికే వెళ్ళును. కీర్తన 129:5లో మనకొక వాగ్దానము గలదు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారు నింద, శిక్షావిధి క్రిందకి వచ్చెదరు. వారి వ్యతిరేకితను బట్టి నీవు చింతించనారంభించిన ఎడల నీ నిద్రను, ఆకలిని, సమాధానమును పోగొట్టుకొందువు. దానికి బదులుగా నీవు వారిని విడిచిపెట్టి దేవుని దయలో ఆనందించుము. శత్రువు దేవుని మందిరమైన సియోనును ద్వేషించును. నీవు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని మందిరములో ఉండవలనని కోరుచున్న ఎడల వాడు నిన్ను ద్వేషించుదకు మరియు బయలుపరచబడిన దేవుని సత్యమునకు సంపూర్ణముగా లోబడకుండా ఆటంకపరచుటకు మనుష్యులను లేపును. నీవు దేవుని వాక్యమునకు సంపూర్ణముగా లోబడి ఆయన పరలోక సంకల్పముననుసరించి ఆయన చిత్తము చేయవలనని కోరినప్పుడు నీవు హేళన పాలగుదువు, ద్వేషించబడుదువు మరియు తృణీకరించబడుదువు. అయితే నీవు కీర్తన 129:6లోనున్న ఆయన వాగ్దానములను అనుభవించుదువు. వారు ఇంటిమీద పెరుగుగడ్డి వలె నుండుదురు. ఎదుగక మునుపే అది వాడిపోవును. అది ఎవరైనా ఇంటి పైకపు మీదికి ఎక్కి దానిని శుభ్రము చేసుకొనుటకు తమ సమయమును, శక్తిని వ్యర్థము చేసుకొనుటవలే నుండును. మన శత్రువులు కూడా అలాగునే వాడిపోదురని ప్రభువు చెప్పుచున్నాడు. మనము వారి విషయమై చింతించనవసరము లేదు, లేక వారిని ఎదిరించవలెనని ప్రయత్నించనవసరము కూడా లేదు.
మనము ఓపికతో ఉన్న ఎడల ప్రభువే వారిని సంధించుటను మనము చూడగలము. డైలీ జీసస్ వర్డ్స్, హెబ్రాన్.